నన్ను అందరూ దగ్గర పెట్టుకుంటారు, కానీ సరైన టైంలో మాత్రం తాగర్రా. ఎండలో తిరిగి నోరెండిపోయాక అప్పుడే ఒక్కసారిగా గటగట తాగేస్తారు. మరికొందరైతే నిల్చొని పరిగెత్తుతూ గబగబా తాగేస్తారు. కానీ మా పెద్దలేమన్నారో తెలుసా? నీళ్లు ప్రశాంతంగా కూర్చొని తాగమన్నారు. ఎందుకంటే అలా నెమ్మదిగా తాగితే మీ బాడీకి వాటర్ ప్రాపర్లీ అబ్జార్బ్ అవుతుంది, మీ స్టమక్ మీద ప్రెషర్ తగ్గుతుంది, బాడీ కామ్ గా ఉంటుంది. కానీ నిల్చొని ఒక్కసారిగా గటగట తాగితే కొంతమందికి డైజెషన్ ఇష్యూస్, బ్లోటింగ్, యాసిడ్ రిఫ్లక్స్ లాంటివి రావచ్చు. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? దాహం వేసినప్పుడే నీళ్లు తాగడం. రేయ్, మీ బాడీకి అప్పటికే వాటర్ అవసరం పడిపోయిందని అర్థం. అందుకే కొద్ది కొద్దిగా రోజంతా వాటర్ తాగాలి. మరి ఇంకొందరైతే ఐస్ వాటర్ లేకపోతే తాగరే. ఎండలో నుంచి వచ్చి ఒక్కసారిగా చాలా చల్లని నీళ్లు తాగేస్తారు. అది కొంతమందికి థ్రోట్ ఇరిటేషన్, హెడేక్, బాడీ షాక్ ఫీలింగ్ కూడా ఇవ్వచ్చు. అందుకే మా పెద్దలు మట్టి కుండ నీళ్లు తాగేవారు. అవి నేచురల్ గా కూల్ గా ఉంటాయి, బాడీకి కూడా కంఫర్టబుల్ గా ఉంటాయి. మరి ఇంకో విషయం, ప్లాస్టిక్ బాటిల్ ని ఎండలో పెట్టి మళ్ళీ అదే వాటర్ తాగేస్తున్నారు. హీట్ లో ఎక్కువసేపు ఉండే ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ వాటర్ లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అందుకే నీళ్లు తాగడం మాత్రమే కాదురా, ఎలా తాగుతున్నారనేది కూడా ఇంపార్టెంట్. మా పెద్దలు చెప్పింది ఓల్డ్ ఫ్యాషన్ కాదు, దాని వెనక హిడెన్ సైన్స్ ఉంది. అది అర్థం చేసుకోరా.